హాయ్ అండి. ఈరోజు దోశలోకి ఇది బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి. చికెన్ లాగా బాగా పులుసు చాలా బాగుంటుందండి. ఇదిగోండి నూనె కాగింది. నూనెలోకి జీలకర్ర వేసుకుంటున్నాను. చూడండి, తొందరగా అయిపోయిద్దండి, చాలా ఫాస్ట్గా. కరివేపాకండి 2 రెబ్బలు, ఉల్లిపాయలండి. నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నా, 2 ఉల్లగడ్డలకి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. చాలా తొందరగా అయిపోయింది. గ్రేవీ బాగుంటుందండి. దీనికి ఈజీగా అయిపోయిద్ది. దోశలోకి ఎప్పుడు చట్నీలు అవి తిని బోరు కొట్టింది కదండి. అలాంటప్పుడు మనము చికెన్ టైప్లోనే వస్తుందండి. చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది అది వేగుతుంది. ఒక టమాటా కట్ చేసుకున్నానండి నేను. ఇది కాస్త మెత్తబడనిద్దామండి. ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తే మెత్తబడుతుంది. ఆ కూరకు సరిపడా ఉప్పు అండి, రుచికి తగ్గట్టు. కారం అండి కొంచెమే పట్టిద్దండి, ఒక 1/2 స్పూన్ వేసుకున్న. దీంతో మంట తగ్గించుకొని చిన్న మంట మీద మగ్గనిస్తే బాగా మగ్గిపోయిందండి. పసుపు, మెంతి పిండి నేను ప్రతి దాంట్లో వేస్తానండి, అన్నిట్లో వాడతాను. ఇది ఒక మందులాగా పనికొస్తుందండి మన శరీరానికి. ఖచ్చితంగా నేను ప్రతి దాంట్లో వేస్తానండి. కొంచెం వేసాను, ఒక 1/2 స్పూన్ పైన కూడా ఉండదండి, కొద్దిగా వేసాను. ఇది బాగా మగ్గనిద్దామండి. చూడండి ఎలా మగ్గిపోయిందో. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి. టమాటా అంతా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెమేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. నేను 2 గడ్డలు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టే వేస్తున్నానండి. కొంచెం తీసుకున్నాను. ఇది వేగనిద్దామండి. ఇంకా ఈ బంగాళదుంప వేసేద్దాం. బంగాళదుంపలు నేను 2 తీసుకున్నాను, సరిపోతుంది. 4 మనుషులకి బాగా వస్తుందండి. దీంట్లోకి మళ్ళీ చట్నీ కూడా తయారు చేస్తాను కాబట్టి ఇది సరిపోతుంది. ఇలా ఉండాలండి. టమాటా మొత్తం మగ్గిపోవాలి. ఇదిగోండి నేను 2 బంగాళదుంపలు తీసుకున్నా. ఇలా నలుపుకొని వేసుకోవాలండి మెత్తగా. మనకి గడ్డలు ఎక్కడ తగలకూడదండి, ఇలా ఉండాలి. నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి బాగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా. రోజు టిఫిన్లలోకి చట్నీలు ఎత్తుక్కోలేక అల్లాడతామండి. ఒకే చట్నీ తినలేము. నేనైతే పచ్చిమిరకాయల టమోటాల పచ్చడితో కూడా చేసుకొని తింటామండి. పండుమిరకాయల పచ్చడి అలాంటివన్నీ వాడతాను. పప్పుల చట్నీ తక్కువ అండి, మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు. వాటర్ పోసేద్దామండి. ఇంకాస్త వేసుకోవచ్చండి వాటర్. మనకి కొంచెం పులుసు లాగా ఉంటే కనుక చాలా బాగుంటుందండి అద్దుకోవడానికి. గ్రేవీ బాగుండాలి. నేను 2 గ్లాసులు వాటర్ పోసాను చూడండి. 2 ఉర్లగడ్డలకి బాగా వస్తుందండి పులుసు. ఇది బాగా మరగనిద్దామండి. బాగా మసులుతుంది, ఉడికింది. ఎక్కడన్నా బంగాళదుంప పిల్లలుగా అనిపిస్తే మీకు ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తితే సరిపోతుందండి. మనకి బంగాళదుంప పిల్లలు అవి ఉండకూడదు, బంగాళదుంప ముక్కలు ఉండకూడదు. ఇలా అంటే చాలు. ఇది పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా పప్పు గుత్తి తీసుకొని కొంచెం మెదుపుకుంటే ఏడన్నా పెద్ద పెద్ద బంగాళదుంపల ముక్కలు ఉంటే కట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు వేసేద్దామండి. ధనియాల పొడి అయిపోయింది. నాకైతే పెద్దగా లేవు, అందుకని నేను మీకు చూపించడానికి చేస్తున్నానండి.
అయిపోయిందండి కర్రీ. నేను ధనియాలు, కొబ్బరి అన్నీ అల్లం, వెల్లుల్లి అలా మిక్సీ పట్టి పెట్టుకుంటానండి, ఎండు కొబ్బరితో సహా. ఈ పొడి వేస్తే సరిపోతుంది, ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుందండి. చాలా అది. కొత్తిమీర వేస్తే బాగా ఉడికిపోయిందే కాబట్టి అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారండి ఇది. మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా బాగుంటుంది ఇది అని చెప్తుంటారు. అదిగోండి అయిపోయింది, ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది చూడండి ఈజీగా. మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. పల్లి చట్నీ చేస్తున్నానండి నేను. ఇడ్లీ లేక చాలా బాగుంటుందండి. నేను చేసే పద్ధతిలో చూపిద్దామని చేస్తున్నానండి. పల్లీలు వేయించి పెట్టుకున్నానండి, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా, చింతపండు అండి. ఇది చూడండి, నేను పొట్టు కూడా తీయట్లేదు, అట్లాగా వేసుకుంటానండి మేము. ఇడ్లీ లేకి చాలా బాగుంటుందండి, పల్చటి చట్నీ ఇది. ఇంట్లో అందరు ఇష్టపడే చట్నీ అండి ఇది. ఉల్లిపాయలు వేస్తున్నా, చింతపండు కూడా అండి. ఈ మా మనవడి స్కూల్కి అండి. కొంచెం పచ్చిమిరపకాయలండి. ఉల్లిపాయ కంపల్సరీ వేయండి, ఉల్లిపాయ వేస్తే దాని టేస్ట్ చాలా మార్పు తెలుస్తుందండి మనకి. పచ్చిమిరపకాయలు నేను కొంచెం కారం తీసుకుంటాను కాబట్టి ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. ఇంతేనండి, మిక్సీ వేసుకోవటమేనండి. చాలా ఈజీ అండి ఇది, కానీ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మిక్సీ బట్టి చూపిస్తానండి. ఇదిగోండి, కొంచెం వాటర్ కూడా వేసుకున్నా, ఉప్పు అండి, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుంటే దీన్ని మిక్సీ పట్టేద్దామండి. ఇదిగోండి, పల్లి చట్నీకి తాలింపు వేసుకుంటున్నామండి. ఆయిల్ పెట్టాను, తాలింపు గింజలండి అన్నీ. ఒక ఎండు మిరపకాయ అండి సరిపోతుంది. ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి ఇంగువ కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సరిపోతుంది. వేగిపోయిందండి. ఇదిగోండి పల్చగా ఉండాలండి ఇలా. ఇదిగోండి ఇలా పల్చగా ఉండాలి. చూడండి, నేనైతే ఇంకా కాస్త పల్చ చేసుకుంటానండి. ఇలా ఉండాలి చట్నీ. ఇడ్లీ ఫుల్గా అద్దుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఇంతేనండి పల్లి చట్నీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చిద్ది, ఖచ్చితంగా నచ్చిద్ది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి.